శుభకార్యాలు చేసేటప్పుడు అంతా మంచి జరగాలని ముత్తైదువుల్ని ముందు పిలుస్తారు. అలాంటప్పుడు నా చెల్లెలు భర్తకి శుభం జరగాలి అంటే నీలాంటి అనాథ చేతుల మీదుగా శుభకార్యం జరగకూడదన్నయ్య. వాళ్ళు కానీ వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కానీ అనాథలు కాకూడదు అంటే నీలాంటి అనాథ చేతుల మీదుగా తాంబూలాలు తీసుకోకూడదన్నయ్య. నా చెల్లెలికి సారీ మన చెల్లెలికి మంచి జరగాలి అంటే నువ్వు ఈ కార్యక్రమం చేయకూడదన్నయ్య. చెయ్యొచ్చో చేయకూడదా నాకు నిజంగా తెలియదు శక్తి. అమ్మ చెప్పింది కదా అని చేస్తున్నాను. నిజంగా నేను కావాలని చేయలేదు. అవును శక్తి, తాంబూలాలు ఇవ్వమని దేవుకి చెప్పింది నేనే. తప్పు ఎవరు చేసినా తప్పేనమ్మా. తల్లిదండ్రులు లేని ఇలాంటి వ్యక్తి ఇక్కడికి రావడమే తప్పు అనుకుంటే ఇలాంటి వాళ్ళ చేత శుభకార్యం చేయించడం ఇంకా పెద్ద తప్పమ్మా. నోటికొచ్చినట్టు మాట్లాడుకు శక్తి. ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారో లేదో అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక మంచి మనిషి చేత మంచి పని చేయించాలన్నదే మీ అమ్మగారి ఆలోచన. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. వాగడం కాదు వదినా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసు. ఆయనంటే నీకు ఇష్టం లేదని తెలుసు. అందుకే కావాలని ఇదంతా చేస్తున్నావు. శక్తి అన్నది నిజమే. సెంటిమెంట్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఏ చిన్న శుభకార్యం చేయాలన్నా మంచి జరగాలని మంచి ముహూర్తాలు చూసి మొదలు పెడతాం. వాసుదేవ్ మంచివాడన్న విషయం మాకు తెలుసు మీనాక్షి. అందులో మాకెలాంటి సందేహం లేదు. అందుకే వాసుదేవ్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని మొదట చెప్పింది మేమే, కోరుకున్నది మేమే. కాకపోతే వాసుదేవ్ అనాథ అన్న విషయం నిజంగా మాకు తెలీదు. తెలుసుంటే మేము అలా అనేవాళ్ళమే కాదు. సారీ వాసుదేవ్ గారు, మా సెంటిమెంట్స్ మాకుంటాయి. మంచి మనసుంటే చాలనుకుంటే మంచి ముహూర్తాలు ఎందుకు చూస్తాను చెప్పండి? ప్రతి పని ఓ పద్ధతిగా జరగాలనే కదా. చూడండి, మీ నమ్మకాలు అభిప్రాయాలు ఏవైనా కావచ్చు, కానీ ఒక మంచి మనిషి. మీనాక్షి, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు ఏం చెప్పినా బాధ్యతతో గానీ అనుభవంతో గానీ చెప్తారు. వాళ్ళ మాటను గౌరవించాలే తప్ప వాదించకూడదు. పెద్దవాళ్ళ మాట గౌరవించాలి అని అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ తాంబూలాల్ని ఇంకెవరైనా పెద్దవాళ్ళ చేత ఇప్పిద్దామమ్మా. ఏం మాట్లాడుతున్నావా అన్నయ్య? నువ్వు మతుండి మాట్లాడుతున్నావా? అసలు దేవన్నయ్య లేకపోతే ఈ నిశ్చితార్థమే. సింధు, పెద్దవాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మీ దేవన్నయ్య కూడా ఒప్పుకున్నారు. అతనే ఒప్పుకున్నప్పుడు పద్ధతుల గురించి తెలియని వాళ్ళం మనమేం మాట్లాడకూడదు. ఈ కార్యక్రమం నువ్వు చేయడం కరెక్ట్ కాదన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదన్నయ్య. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,